అందరికీ ప్రైజ్ లార్డ్. విషింగ్ యూ ఆల్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ నా ప్రామిస్ వచ్చేసి Exodus 23:30 ఐ విల్ సెండ్ అన్ ఏంజల్ బిఫోర్ ది అండ్ మేక్ యువర్ ఆల్ ప్లేసెస్ స్ట్రైట్ అని చెప్పి ఉంది. సో తెలుగులో అయితే నువ్వు వెళ్ళి ప్రతి చోట్లలోనూ నిన్ను కాపాడి అని ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ మేమైతే చాలా జర్నీస్ చేసాం, ఎన్నో రోడ్ ట్రిప్స్ కూడా చేసాము. ఎన్నో అపాయాల నుంచి దేవుడు మమ్మల్ని తప్పిస్తూ వచ్చాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే అట్లాంటా, విస్కాన్సిన్ అన్ని రోడ్ ట్రిప్సే. తిరిగి మళ్ళీ మేము ఇండియాలో వెళ్ళినప్పుడు కూడా ఆ 2 months కూడా ఎవ్రీ అదర్ డే కార్లో రోడ్ ట్రిప్స్ చేస్తూనే ఉన్నాము. ఒక్కసారి చీరాలకి వెళ్ళిన ఫస్ట్ టైము ఆ చీరాల ప్లేస్ దగ్గర జస్ట్ దేవుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మా కార్ని ఇట్లా చేశారనమాట. అంటే దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు నాకు ఇచ్చిన ప్రామిస్ని అనేది ఐ వాజ్ జస్ట్ రీక్యాపింగ్ థింగ్స్ కూర్చుని వెనకాల. సో హీ ప్రొటెక్టెడ్ అస్ అండ్ ఎన్నో విషయాల్లో ఫ్యామిలీగా వి లాస్ట్ పీస్ అని మనం చెప్తూ ఉన్నప్పుడు కూడా నాకు అనిపించింది రియలీ ఆ పీస్ని కూడా ఇన్ ది కపుల్ ఆఫ్ మంత్స్ హౌ హీ హ్యావ్ రిస్టోర్డ్ అండ్ పుట్ అస్ బ్యాక్ ఇన్ టు ది చర్చ్ అని చెప్పి నేను ఐఎమ్ రియలీ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దాట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్ వాజ్ మై సెల్ఫిష్ డిజైర్ ఫర్ మీ. ఏంటి అని అంటే మెనోరాని ఇండియాకి తీసుకెళ్ళాలి, ఇండియాలో చూపించాలి అండ్ అమ్మమ్మ ఒడిలో మెనోరాని పెట్టాలి అని, బికాస్ షీఈస్ ద 4th generation అనమాట. సో గాడ్ నా డిజైర్ని ఫుల్ఫిల్ చేసి అమ్మమ్మ కుడ్ సీ హర్, షీ కుడ్ స్పెండ్ విత్ మెనోరా అండ్ షీ ప్రిపేర్డ్ వెరీ డెలిషియస్ డిషెస్ ఫర్ హర్ ఆల్సో. తను తినడానికి కూడా తన మాకు ఎలా పెట్టేదో తనకు కూడా అలాగ పెట్టి తనని బాగా గారభం చేశారనమాట. తన బర్త్డే విషయంలో కూడా దేవుడు ఆశ్చర్య రీతిలో అన్ని సమకూర్చి జరిగిస్తూ వచ్చారనమాట. ఒకసారి మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ బెడ్ మీద పిల్లలు ఆడుకుంటున్నారని పాపను వదిలేసాను అనమాట. వదిలేసినప్పుడు ఇక్కడ అంటే మనకు కార్పెట్స్ ఉన్నాయి కాబట్టి తను పడినా పెద్దగా మేము పట్టించుకోము, అంటే సేఫ్టీ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఇండియాలో అలాంటిది కాకుండా వాళ్ళు నార్మల్ మార్బుల్ కాబట్టి పాపను వదిలేసి నేను జస్ట్ ఇట్లా వెళ్ళి బ్యాక్ వచ్చాను అంతే, పెద్ద సౌండ్ వినిపించింది అనమాట. షీ వాజ్ లిటరలీ ఫాలింగ్ బ్యాక్. ఇక్కడ తగిలింది దానికి. ఎంతోసేపు ఏడుస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ జస్ట్ ఒక 1-2 minutesలో పిల్లలు ఆడిపిస్తూ ఉన్నాం, వెంటనే షీ వాజ్ బ్యాక్ టు నార్మల్. సో తనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా దేవుడు తనకి తోడై ఉంటాను, తన వ్యాజ్యములను నా దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పారు. సో తన విషయంలో కూడా ఎన్నో సార్లు పాప కార్ సీట్లో కూర్చోకపోయేది, ఫుడ్ సరిగ్గా తినకపోయేది. అండ్ సెకండ్ థింగ్ నవంబర్లో బాగా సిక్ అయింది. 1 week 103, 104 ఫీవర్స్తో. ఆ 1 week మాకు తెలీదు ఎందుకు తనకు ఫీవర్ వస్తుంది పోతుంది, ఎందుకు ఫీవర్ వస్తుంది పోతుంది అని. లేటర్ లాస్ట్ ఒకసారి అపాయింట్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు టోల్డ్ షీ హ్యావ్ అన్ ఇయర్ ఇన్ఫెక్షన్. అప్పుడు దెన్ వి స్టార్టెడ్ యాంటీబయాటిక్స్. గాడ్ రియలీ హీల్డ్ హర్, గాడ్ వాజ్ విత్ హర్ అని తన వాగ్దానం ప్రకారంగా తను బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుడు నెరవేర్చారని. అండ్ ఇండియా నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత కూడా మేము వీఆర్ లిటరలీ వెయిటింగ్, మాకు స్టాంపింగ్ అయ్యి వచ్చాము. వీఆర్ లిటరలీ వెయిటింగ్ ఎప్పుడు పర్మ్ అప్రూవల్స్ I-140 ఇవన్నీ అవుతాయి అన్నట్టు. బట్ దేవుడు ఆశ్చర్య రీతిలో ఇమిగ్రేషన్ ఇష్యూస్ కూడా మాకు త్రూ చేసి మా పక్షాన గొప్ప కార్యాన్ని జరిగించారని నమ్ముతున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఇల్లు పర్చేస్ విషయంలో ఆగస్ట్లో ఈయనకి ఎప్పుడు సేల్స్ ఆఫీస్ ముందే ఉంటుండే కాబట్టి హీ యూస్ టు గో అండ్ బ్రింగ్ సమ్ ఆఫ్ ది అదర్ పేపర్ ఆఫర్ ఏదైనా ఉందో చూద్దాము అన్నట్టు. అట్లా సరదాగా వెళ్ళి తీసుకుని వచ్చారు. నేను ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. ఎందుకు పిలుస్తున్నారు బయటికి, అప్పటికి సాయిరమన్న వాళ్ళు అందరూ గెస్ట్స్ ఉన్నారు ఇంట్లో. సడన్గా రారా తొందరగా వెళ్దాము అని చెప్పారు. వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు. ఇల్లంతా బాగా నచ్చింది. బట్ ద థింగ్ ఈజ్ మొన్ననే కదా వచ్చాము, 1 year కూడా కాలేదు, వై ఈజ్ టేకింగ్ దిస్ స్టెప్ అని చెప్పి ఐ వాజ్ లిటరలీ టు బి హానెస్ట్ ఐ వాజ్ పుల్లింగ్ బ్యాక్. ఎందుకు వద్దు గాడ్ గేవ్ దిస్, చాలు మనకి ఇది అని. బట్ ద థింగ్ ఈజ్ యాజ్ హీ షేర్డ్
ఏమనిపించింది అని అంటే, ఒక్కసారి ఆ రోజు డైలీ పోర్షన్ మేము చదువుతున్నప్పుడు తన ప్రామిసే దేవుడు తనకి ఇచ్చినప్పుడు, దెన్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ప్రామిస్. లార్డ్, ఇది ప్రామిస్ తనకి ఇచ్చారు, మీరు చేస్తారని నమ్ముతున్నాను అని. నమ్మిన తర్వాత నాకు ఇచ్చిన ప్రామిస్ కూడా ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒకసారి మేరక్క చెప్పారనమాట, ఇల్లు సైన్ చేసే ముందు నాకు దేవుడు ఈ ప్రామిస్ ఇచ్చారు 23:30 ఎక్సడస్ అని చెప్పి, ఐఎమ్ సెండింగ్ అన్ ఏంజల్ బిఫోర్ ది అని. సో అరే, ఈ ప్రామిస్ అక్కకు ఇచ్చారు, ఈ ఇయర్ నా ప్రామిస్ కూడా ఇదే, ఈ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడని అనుకుంటున్నాను అని చెప్పి నేను ఈయనతో ఎప్పుడు షేర్ చేయలే. కానీ నా డైలీ ప్రేయర్స్లో ఐ యూస్ టు ప్రే ఫర్ ఇట్, ఐ యూస్ టు క్లెయిమ్ ఫర్ ఇట్. నీ చిత్తం అయితే జరిగించు, అది ఎనీ టైం అది మాకు బ్యాక్ ఆఫ్ అయినా కూడా పర్లేదు అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలా సమకూర్చాడో ఇప్పటికీ కూడా మాకు తెలియదు. కానీ ప్రతీది ఇన్ టైం యాప్ట్గా మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నిటినీ ఒక సహాయం లేకుండా అన్నీ సమకూరుస్తూ వచ్చి ఆ విషయంలో కూడా మాకు సహాయపడుతూ వచ్చారు. అండ్ సెకండ్ థింగ్, లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఇయర్ ఏంటి అని అంటే జూలైలో నేను మళ్ళీ కన్సీవ్ అవ్వడం జరిగింది. సో ఐ వాజ్ నాట్ లిట్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, బట్ ఇట్ వాజ్ గాడ్స్ ప్లాన్ అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. బట్ ఆ టైంలో ఐ వాజ్ లిటరలీ షట్ ఆఫ్. ఎట్లా అయిపోయిందంటే, అరే వచ్చింది మొన్ననే కదా వచ్చిన, మళ్ళా ఇది ఏంది అన్నట్టు నాకు చాలా లోపల బాధ ఎక్కువ అయిపోతుంది అనమాట. గట్టిగా అరవడము, టెస్ట్ చేసుకున్న వెంటనే గట్టిగా అరిచి గట్టిగా ఏడ్చాను అనమాట. బట్ చర్చ్కి వచ్చాము, ఆ రోజే ఈయన అనౌన్స్ చేశారు. ఆ రోజు ఇంటికి వెళ్ళే టైంలో మాధవి అక్క ఒక మెసేజ్ పెట్టారనమాట, భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి అని చెప్పి హల్లెలూయా పాడేదా దాంట్లో సాంగ్ వన్ ఆఫ్ ది కోరస్ అనమాట. అది ఎంత యాప్ట్ అంటే, నాకున్న భయాలన్నిటినీ నేను ఆ రోజు ఐ పుట్ ఇట్ ఇన్ లార్డ్స్ హ్యాండ్స్. ఎట్లా అంటే, దేవా ఇంకా నాదంతా అయిపోయింది, లాస్ట్ ప్రెగ్నెన్సీతో పోల్చుకుంటే ప్రెగ్నెన్సీ నాకు టఫ్ ఉంటుందేమో, ఏంటి ఎలా నేను బేబీని హ్యాండిల్ చేయగలుగుతా, ఎలా చేస్తానని నన్ను అనుకున్నాను. బట్ దెన్ లాస్ట్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ఈ ప్రెగ్నెన్సీ వాజ్ అ కేక్ వాక్ ఫర్ మీ. ఐ స్టిల్ బిలీవ్, ఇంకా డ్యూ ఒక టూ మంత్స్, 2.5 months అయినా నేను ఐ డెలివర్ అ బేబీ అన్నట్టుంది. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. Please pray for us and our family. God is blessing us with a baby boy too, as we prayed and asked for a baby boy. So it was our desire. May that baby boy also should grow in his vineyard for his glory. Praise the Lord.